రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో చేపట్టిన ట్రాక్ ఆధునీకరణ పనులను అధికారులతో కలిసి రైల్వే అడ్వైజరీ కమిటీ మెంబర్లు పరిశీలించారు. రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కమిటీ రైల్వే అధికారుల దృష్టికి తీసుకుని వచ్చింది. రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫామ్ మూసివేసి మిగతా ప్లాట్ఫామ్ల మీదుగా రైళ్లు ఆగేలా చూస్తూ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. స్టేషన్ మేనేజర్ ఏబిఎస్ రంగనాథ్, సిటిఐ ఎస్ఎస్ చంద్రమౌళి, స్టేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు యానాపు యేసు, సిహెచ్ సతీష్, ఎం పరశురాం, బి హరిరాం, వి రామకృష్ణ, పివి సుబ్రహ్మణ్యం, చీఫ్ ఇన్స్పెక్టర్ వి శ్రీరాములు తదితరులు పనులను పరిశీలించారు. పనులను పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలతో చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గుర్తించారు. స్టేషన్లో మంచినీటి సరఫరా సమస్య, కుక్కలు రావటం వలన ఏర్పడుతున్న సమస్యలను యానాపు యేసు తదితరులు ప్రస్తావిస్తూ వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డస్ట్ బిన్స్ ఎక్కువగా ఏర్పాటు చేయాలని కోరారు. బ్రిడ్జ్ మీద నీరు నిలిచిపోకుండా రేకులను అమర్చాలని సూచించారు.